నమస్కారం నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. భీమవరం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్. స్టేషన్లో రికార్డులను పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్న ఏసీపీ. పెద్దపులి దాడిలో తీవ్రంగా గాయపడి మంచిర్యాలలో చికిత్స పొందుతున్న యువ రైతు సురేష్. బాధితుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న అటవీ శాఖ ఉన్నతాధికారులు. ఘనంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. మంచిర్యాలలో అవగాహన ర్యాలీ నిర్వహించిన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. హైదరాబాద్లో మాలక్ కులస్తుల సింహగర్జన. మంచిర్యాల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లిన కులస్తులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల కాలేజ్ రోడ్లో పద్మనాయక ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సందర్భంగా విజయోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. తొలి సంబరాలను కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అమితంగా ఆకట్టుకున్నాయి. మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో ముందుందని కలెక్టర్ తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం ధ్యేయమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. విద్యా, వైద్యం రంగాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ, కాంగ్రెస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఒక లోకల్ లాంగ్వేజ్లో ఒక పాటతోటి, ఒక నాటకాలతోటి అన్ని కరెక్ట్గా మనకి కొత్త ప్రభుత్వం నుంచి ఏమేమి పథకాలు వచ్చినాయి, దాని నుంచి ఎవరిగా లబ్ధి జరుగుతున్నాయి అన్ని గురించి కరెక్ట్గా చెప్పారు. ఐ హోప్ ఈ మెసేజ్ కరెక్ట్గా మనకి ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దానికి బెనిఫిషరీ ఎవరెవరు ఉన్నారు, దాని నుంచి లాభం ఏమేమి జరుగుతున్నాయి కరెక్ట్గా అందరికి అట్లా పోతుంది. నెక్స్ట్ అంటే ఈ ఒక లాస్ట్ 1 year ఆఫ్ గవర్నమెంట్లో మనకి మేజర్ చేంజెస్ ఏమైంది అంటే నాతోటి అడిగితే ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరి దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు కింద అందరూ మంత్రులు, అధికారులు ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరి దగ్గర అప్రోచ్ చేస్తే అప్రోచ్ చేయాల్సింది. ప్రజాపాలన ఒకసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు సొంతంగా దరఖాస్తు తీసుకొని ఏమైనా ఇబ్బంది అయితే కన్సర్న్ అధికారికి పంపిస్తే దానికి టైం బౌండ్ మేనర్లో పరిష్కారం చేయాలి అది ఒకటి చేంజ్ అయింది. దాంతోపాటు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద ఈ గవర్నమెంట్కి చాలా ఫోకస్ ఉన్నాయి. మన జిల్లాలో కూడా దాదాపు 50 కోట్ల స్కూల్ ఎడ్యుకేషన్లో మాత్రం లాస్ట్ 1 yearలో ఖర్చు చేయడం జరిగింది. సేమ్గా హెల్త్ సంబంధించిన చాలా శాంక్షన్స్ అయ్యింది, వర్క్ జరుగుతున్నాయి. అండ్ దాంతోపాటు అన్ని విభాగాలు మనం ఆల్రెడీ రైతులకు సంబంధించిన ఏమి జరుగుతున్నాయి, ఎడ్యుకేషన్లో ఏం జరుగుతున్నాయి, వెల్ఫేర్లో ఏం జరుగుతున్నాయి, మున్సిపాలిటీలో ఏం జరుగుతున్నాయి, పంచాయతీరాజ్లో అన్ని గురించి ఒక్కొక్క రోజు మనం వేసే స్టేట్మెంట్తో పాటు మనం ఏమేం చేస్తామో అన్నీ ఇస్తాము. ఇప్పుడు మన మంచిర్యాల ఎమ్మెల్యే గారు అన్ని గురించి మీ అందరికీ చెప్తారు. సంవత్సర కాలంలో మంచిర్యాల నియోజకవర్గం ఎన్నికల ముందు కానివ్వండి, ఎన్నికల ముందు ఓడిపోయిన తర్వాత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల ఏ సభలు కానీ ఎక్కడ కానీ ఏదైతే మాట్లాడినామో, ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడినామో ప్రతి ఒక్కటి ఈరోజు తూచా తప్పకుండా చేసి సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్నాం. దీనికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పట్టికల నాయకత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు సహకరించారు. ఈరోజు మంత్రుల నియోజకవర్గం రాష్ట్రంలో చెప్పిన ఎన్నికలు చెప్పడం జరిగింది.
విధంగా వచ్చే 4 నెలల్లో 119 నియోజకవర్గాల మొదటి 3 నియోజకవర్గాలు చెప్తామని మీ అందరి సహకారం అద్వితీయంగా అందించి తప్పకుండా మీ అందరి సహకారంతో ఇది సాధ్యమైంది. ఎన్నికలు చేసిన వాగ్దానాలు 190% పూర్తి చేయడం జరిగింది. ఇది ఒక్కటే మిగిలింది. నస్పూర్ సింగరేణి వాళ్ళకు పట్టాలు ఒకటి మిగతాయని ఎన్నికల ముందు చెప్పిన ప్రతి కార్యక్రమం కంప్లీట్ చేసిన ఒక 15 నిమిషాల లోపల పూర్తి చేస్తా. ఎవరి ఇబ్బంది పడకండి. ఎందుకంటే కనీసం మాకు వాళ్ళ లెక్క టీఆర్ఎస్ లెక్క లేకపోతే బీజేపీ లెక్క చేయని పాపులేట్లో లేకపోతే సోషల్ చేసే అలవాటు లేదు. మనం చేసిందే చెప్తాం, చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తున్నాం. ఈ ప్రచారం కూడా ఈరోజు అవసరమైంది కాబట్టి కొంచెం ఒక 15 నిమిషాల పాటు మొత్తం చెప్పి ఈ ఘటన పుస్తకాలు జరిగినాయి. కరెక్ట్ గా చెప్పింది అప్పుడు సార్ కరెక్ట్ గా ఇబ్బంది కానీ 50 కోట్లు జిల్లా కడితే 39 కోట్లు 30 కోట్లు నాకే మంచిర్యాల నియోజకవర్గానికి వచ్చింది. స్కూల్ 223 స్కూళ్ళు అన్ని రకాల వసతులు చేసి ఇంకా చేసేసి విద్యా వైద్యం అనేది ఇది నిరంతర ప్రక్రియ. ఈ రోజు పరిస్థితి కాదు. మారుతున్న పరిస్థితులు, మారుతున్న జనాభాకు అనుగుణంగా వాళ్ళ అవసరాల దృష్ట్యా విద్యా వైద్యం అనేది నిరంతర ప్రక్రియ కంటిన్యూస్ నడుస్తుంది. మొన్న మీరు చూసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నా భూతో నా భవిష్యత్తు. ఈరోజు హైదరాబాద్ తర్వాత ఈ మొత్తం తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది మంచిర్యాలలో. చాలా మంది చెప్పారు ఇదంతా ఊరగొడతారు, అదంతా ఊరగొడుతుంది చేస్తారు. సరే మొండితనం, మూర్ఖత్వము, భయము, ధైర్యం ఊరగొట్టడం హాస్పిటల్ వచ్చింది. హాస్పిటల్ ఇవాళ పని వల్ల అయితే నాకు తెలిసి ఇంకో 15 రోజుల నెల నెక్స్ట్ డిసెంబర్కి స్లాబ్ పడుతుంది. ఈ రకంగా హాస్పిటల్ వచ్చింది. 300 కోట్ల హాస్పిటల్, 650 కోట్ల హాస్పిటల్. కరగట్టలు వచ్చినాయి. ఎన్నికలను చెప్పిన కరగట్ట 260 కోట్ల కరగట్టలు వచ్చినాయి. అదేవిధంగా ఇక్కడ నర్సింగ్ కాలేజ్ 3 సంవత్సరాలు ఏనాడతారు. అది కూడా శాంక్షన్ అయింది. టెండర్ అయిపోయింది. అది కూడా వర్క్ మొదలవుతుంది. ఇంకొకటి ఇక్కడ క్రిటికల్ కేర్ 50 పడకలు, అది కూడా టెండర్ అయిపోయింది. మొన్నే ఫౌండేషన్ వర్క్ 2 రోజులు మొదలవుతుంది. ఇవన్నీ అంటే వైద్యానికి సంబంధించిన ఏ రకంగా అవసరం ప్రారంభం చేసింది. ఇది కాకుండా మన మంత్రి దామోదర్ గారు వచ్చినప్పుడు నేను అడిగిన ఇచ్చిపోవాలి. ఒకటే అడిగిన ఈ డయాలసిస్ గురించి అడిగితే 50 నుంచి చెప్తే 50 ఇక్కడి నుంచి మంచి నగర్ ఫిట్ పోవాలని చెప్పి అన్నారు. సరే ఎంత చెప్తే చెప్పండి, 5 అయితే నాకు కాదని చెప్తే 10 కాదు, ఖచ్చితంగా నాకు 30 కావాలని చెప్తే 30 ఇచ్చాడు. ఎందుకంటే డయాలసిస్ చాలా సమస్య. డబ్బు లేని కూడా కర్ణాటక ప్రైవేట్ హాస్పిటల్ కట్టుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి అది కూడా ఇచ్చిండు. ఇంకో 2 నెలలు అది కూడా స్టార్ట్ అయింది. క్యాన్సర్ హాస్పిటల్ రాష్ట్రం 4 వస్తాను, 4 దగ్గర మంత్రాలు కూడా ఇచ్చిండు. అదేవిధంగా ఆయుర్వేద వాళ్ళు ఆ పంచకర్మ అవన్నీ చేసుకుంటే వాళ్ళని కూడా ఇచ్చింది. అది కూడా కోల్పోతాం. ఎక్కడైతే ఐటీ అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఆయుష్ 2 వస్తాయి. దగ్గర ఉన్నాం కాబట్టి గ్రేడ్ 1 కార్పొరేషన్ అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర చాలా నిధులు ముందుగా తీసుకుంటే భయపడుతుంది. అందులో కలిగి మనం సింహభాగం తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి దాంట్లో కూడా తీసుకొస్తాం. ఏ రకమైన సమస్య లేదు. మీ అందరి సహకారం ఏదైతే ఇప్పటిదాకా వచ్చిందో అదే సహకారం ఉంచండి. ఖచ్చితంగా చెప్తున్నారు. మంచిర్యాలను ఒక్క విద్య వైద్యం కాదు, ఉత్తర తెలంగాణకు మంచిర్యాల తలమానికం చేసి హైదరాబాద్ కాదు మంచిర్యాలకు పోదామని ఈ కర్నూలు వరంగల్లో వచ్చే విధంగా తీసుకున్నాం. చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం పోలీస్ స్టేషన్ను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంచిర్యాల జిల్లా భీమారం పోలీస్ స్టేషన్ను ఏసీపీ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలలో భాగంగా రికార్డులను పరిశీలించడంతో ఎస్ఐ శ్వేత ఆధ్వర్యంలో జరిగిన కేసుల ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయడంతో పాటు గ్రేవ్ కేసుల్లో నిందితుల అరెస్టు, దర్యాప్తు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ కేసులు, ఇతర గ్రేవ్ కేసుల వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నేరాల కట్టడి కోసం అధికారులు సమిష్టిగా సమన్వయంతో కృషి చేయాలని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దని, పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎప్పటికప్పుడు విజిట్లు చేస్తూ అన్ని రికార్డులు పరిశీలించడంతో పాటు అధికారులకు సిబ్బందికి సూచనలు చేయాలని, ముందస్తు సమాచార సేకరణ అవసరమని, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్షిక నివేదికల ప్రకారంగా మేము ఈరోజు ఈ భీమారం పోలీస్ స్టేషన్కి తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా
ముఖ్యంగా కొత్తగా వచ్చిన పీసీలకి ప్రొఫెషనల్ లైఫ్లో ఎట్లా ఇది చేయాలని చెప్పి మనం గైడ్ చేయడం జరిగింది. వారికి నియమాలు నిబంధనల గురించి, తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి, పోలీసు ప్రజల్లో ఉన్న సత్సంబంధాల గురించి, ముఖ్యంగా డిసిప్లిన్ గురించి ప్రధానంగా చర్చించడం జరిగింది, వాళ్ళకు చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో క్రైమ్స్ ఫైల్ అని సిడి ఫైల్ అన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీలో ఎక్కడైతే స్లాగ్నెస్ ఉన్న దగ్గర తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో 80% పోలీసింగ్ అంతా కూడా 20% క్రైమ్ ఉంటుంది ఇక్కడ. 20% 10%. ఈ 80% మన ఇన్పుట్ అంతా కూడా 20% ఏరియాలో కాన్సన్ట్రేషన్ చేస్తే క్రైమ్ అనేది చాలా తక్కువ పట్టే అవకాశం ఉంది. దానిపైన ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పి ఇక్కడ ఉన్న ఎస్ఐ గారికి, తర్వాత మిగతా సిబ్బందికి ఇది చేయడం జరిగింది. అదేవిధంగా మనం రికార్డ్స్ ప్రతిది కూడా ప్రతి పిఎస్లో ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన క్రైమ్ ప్యాటర్న్, అంటే దొంగతనాలు కానీ, మోసం కానీ, వివిధ క్రైమ్స్ కానీ ఏ రకంగా జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ ఏ రకంగా జరుగుతున్నాయి, ఆ యాక్సిడెంట్లో మనం ఎన్ని రిపోర్ట్స్ మనం సబ్మిట్ చేసినాం, ఎక్కడెక్కడ హాట్ స్పాట్స్ ఉన్నాయి, బ్లాక్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి మీద మనం ఎలాంటి సూచనలు చేసినాం, తర్వాత అక్కడ సూచికలు ఎలాంటి సూచికలు కానీ ప్రమాద హెచ్చరికలు కానీ ఏర్పాటు చేసినాం, అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దొంగతనాల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీ అఫెండర్స్ ఎంతమంది ఏ రకంగా వాళ్ళ బిహేవియర్ ఉన్నది, వాళ్ళ గుడ్ బిహేవియర్ వాళ్ళ యొక్క పరిగణలోకి తీసుకొని కొత్తగా అయిన వాళ్ళకి నేర చరిత్ర గల ఒక షీట్ ఓపెన్ జరుగుతుంది. పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేరాలు పూర్తిగా మానుకున్న వ్యక్తులని 10-12 years నుంచి ఎలాంటి క్రైమ్ వ్యక్తులని మనం వాళ్ళ షీట్స్ కూడా తీసేయడం జరుగుతుంది. అదేవిధంగా బలి అఫెన్స్ చేసే రౌడీ షీటర్స్ అంతకుముందు ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా వెరిఫై చేసి కొత్తగా రౌడీ షీట్ ఎవరైతే కొత్తగా అఫెన్స్ చేసిన వాళ్ళని రౌడీ షీట్ నమోదు చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళని కూడా మనం పాత వాళ్ళు ఎవరైనా 10 years నుంచి క్రైమ్ లేకపోతే వాళ్ళని తీసేయడం కూడా జరుగుతుంది. ఈ క్రైమ్ రికార్డ్స్ అన్నీ కూడా ఈ దొంగతనాలు కానీ, చీటింగ్స్ కానీ, తర్వాత ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, ఇవన్నిటిపైన కూడా విలేజ్ వైజ్గా, ఏరియా వైజ్గా, తర్వాత ఈ ప్రాంతం వైజ్గా మనం రివ్యూ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా తనిఖీ చేసి తగిన సూచనలు ఎస్ఐ గారికి, ముఖ్యంగా మా మహిళా ఎస్ఐ భీమారం మహిళా ఎస్ఐ గారికి మరియు మా సిఐ గారికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారంగా నెక్స్ట్ రాబోయే రోజులలో మనం ఎలాంటి బెటర్ యాక్షన్, పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి, పీస్ మెయింటైన్ చేయడానికి ఎలాంటి మనం బెటర్ యాక్షన్ చేయాలి. ముఖ్యంగా గాంజా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కూడా ఒకప్పుడు ఇది, గాంజా ప్రభావిత ప్రాంతం కూడా ఇది. కాబట్టి గాంజా కూడా ఈ మనకు ఛత్తీస్గఢ్ దగ్గరలో ఉంది, తర్వాత మనకు మహారాష్ట్ర పక్కనే ఉంది. కాబట్టి గాంజా ట్రాన్సిట్ పాయింట్గా ఇది ఎక్కువ ఇదవుతుంది. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి నెక్స్ట్ 1 yearలో గాంజా విముక్తి ప్రాంతం, తర్వాత మావోయిస్ట్ విముక్తి ప్రాంతంగా ఈ భీమారం ఏర్పాటు చేయాలని చెప్పి మేము తగిన సూచనలు మా ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. పెద్దపులి దాడిలో తీవ్రంగా గాయపడి మంచిర్యాలలో చికిత్స పొందుతున్న కొమరంభీం జిల్లా దుబ్బగూడెంకు చెందిన సురేష్ను అటవీశాఖ ఉన్నత అధికారులు పరామర్శించారు. బాధితుడికి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. పెద్దపులి వరుస దాడులతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దుబ్బగూడెం గ్రామ అటవీ శివారులో పంట చెరువులో పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తిపై పెద్దపులి దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అటవీశాఖ అధికారులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాయపడిన సురేష్ వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ విల్లు సిగ్మేర్ సీసీఎఫ్ శాంతారాంతో కలిసి బాధితుడిని పరామర్శించారు. బాధితుడికి అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పులి దాడి చేసిన సందర్భాన్ని ఆయన వివరించారు. అనంతరం మరింత మెరుగైన సేవలు అందించే విధంగా అటవీశాఖ చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. పులి దాడిలో గాయపడిన సురేష్ పరిస్థితి మెరుగుపడగా భయాందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు. ఆయన కండిషన్ అనేది స్టేబుల్ ఉంది. మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే గవర్నమెంట్ తరఫున మేము అని గైడ్ చేస్తాము. ఎందుకంటే డాక్టర్ కూడా అన్నారు అది అబ్జర్వేషన్ ఉన్నారు. అది అవుట్ ఆఫ్ డేంజర్. సార్ ఇప్పుడు మనుషుల మీద దాడి చేయడానికి ఏమైనా కారణాలు?
ముస్లిం అనేది దాడి చేస్తుంది అంటే అది నేను చూడలేదు అది క్యాప్చరింగ్ అనేది చూద్దాం అది అవకాశం ఉంటే అది చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతు వేదికలో చేపట్టిన రైతు పండుగ కార్యక్రమంలో భాగంగా వర్చువల్గా రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. లక్షడిపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు పండుగ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. లక్షడిపేట మండలంలో గల రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు పండుగ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, మండల పరిషత్ అధికారి రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం అభివృద్ధి కొరకు పెద్దపీట వేస్తుందని అన్నారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా సన్న రకం వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని 566 రైతు వేదికల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను నేరుగా రైతులకు వివరించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన రైతు పండుగ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 55 రైతు వేదికల్లో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులతో ముఖ్య కూడళ్ల మీదుగా ఈ ర్యాలీ జరిగింది. సివిల్ జడ్జి మాట్లాడుతూ ఎయిడ్స్ వచ్చిందని బాధపడకండి, మనోధైర్యంగా ఉండి ఎయిడ్స్ సమూలంగా నాశనం చేయాలని, ఎయిడ్స్ బారిన పడిన వారిని చులకనగా చూడొద్దని, వారిని కూడా మనలో ఒక భాగంగా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ అర్పితారెడ్డి, ఎయిడ్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సుధాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ ఎయిడ్ డే అండి. ఎయిడ్స్ వచ్చిందని బాధపడుతూ, ఎయిడ్స్ వస్తుందేమో అని బాధపడుతూ ఉండకండి. వీ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫైట్ HIV, ఫైట్ స్టిగ్మా. ఎవరికైతే ఎయిడ్స్ ఉందో వాళ్ళని ప్రేమగా, అఫెక్షన్గా దగ్గర తీద్దాము, వాళ్ళని దూరం చేయకూడదు. ఎయిడ్స్లో నివారణకి చాలా మెడిసిన్స్ ఇచ్చారు, ఇప్పుడే సార్ చెప్పారు. సో వీ షుడ్ ఫైట్ అగేన్స్ట్ HIV. మనం బాధపడాల్సిన అవసరమే లేదు. మన గవర్నమెంట్ చాలా పరికరాలు, మెడిసిన్స్ అన్నీ అందుబాటులో ఇస్తుందండి. ప్లీజ్ ఫైట్ అగేన్స్ట్ HIV. చేయి కలుపుదాం, HIVని నిర్మూలిద్దాం. థ్యాంక్ యూ. చెప్పాను బర్డ్స్ ఎయిడ్ డే అని చెప్పాను ఫస్ట్. ఈరోజు బర్డ్స్ ఎయిడ్ డే కాబట్టి మేము గవర్నమెంట్ మెడికల్ నర్సింగ్ కాలేజ్, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ లెవెల్ సర్వీస్ అథారిటీ మంచిర్యాల నుంచి ఈ ఎయిడ్స్ని నిర్మూలించడానికి ఈ పెద్ద ర్యాలీ చేపట్టామండి. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్లీజ్ హ్యావ్ సేఫ్ సెక్స్ అండ్ మన దగ్గర మొత్తం 1904 కేసులు ఉన్నాయి సార్. దాంట్లో మనం 780 మందికి పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది HIV పాజిటివ్ ఉన్న వాళ్ళకు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు కూడా HIV కిట్లు అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి. మా దగ్గర ఉన్న ఆయుష్ మందిర్ అంటే ప్రతి గ్రామ పంచాయతీలలో, సబ్ సెంటర్లలో కూడా మేము మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర కూడా ఈ కిట్లు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి అక్కడికి వెళ్ళేసి టెస్ట్ చేసుకోమని చెప్పేసి అందరికీ టెస్ట్ చేస్తున్నాం. కామన్ పీపుల్ కూడా టెస్ట్ చేస్తున్నాం. సెంటర్ మంజూరు చేయబడ్డది. ఇక్కడ ట్రీట్మెంట్ కూడా అవుతుంది. వాళ్ళకి ఏదైనా పెన్షన్ ఎలిజిబుల్ ఉంటే పెన్షన్ కోసం ప్రతిపాదన పెంచి వాళ్ళకి. బెల్లంపల్లి నియోజకవర్గం కాసిపేట మండలానికి చెందిన మండల ఐలయ్య, అపర్ణ దంపతులు నిరుపేద ఆదివాసీ కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కాసిపేట మండలానికి చెందిన మండ ఐలయ్య, అపర్ణ దంపతుల కూతురు ఇషాని పుట్టినరోజును పురస్కరించుకొని గట్రావుపల్లి గ్రామ పంచాయతీలో ఆదివారం 6 గ్రామాలకు చెందిన 100 మంది నిరుపేద ఆదివాసీలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు పెద్రం రాజు, సహకార సంఘం మాజీ చైర్మన్ మెరుగు శంకర్లు మాట్లాడుతూ కాసిపేటకు చెందిన మండ ఐలయ్య దంపతుల కూతురు ఇషాని పుట్టినరోజు సందర్భంగా మారుమూల గిరిజన ప్రాంతంలో చలికాలం దృష్ట్యా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం చాలా గొప్ప సంకల్పమన్నారు. మారుమూల గిరిజన ప్రాంతంలో నివసించే ఆదివాసీ గిరిజన వృద్ధుల సాధక బాధలు తెలుసుకొని మంచి మనసుతో ముందుకు వచ్చిన దాతలకు గ్రామ పంచాయతీ ఆదివాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఇషాని నుండి నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెద్రం రాజు, ఆర్కే జైతు, మాజీ కోఆప్షన్ మెంబర్ సిరాజ్ ఖాన్, మెరుగు శంకర్ ఆదివాసులు పాల్గొన్నారు. ఈరోజు గట్రాపల్లి గ్రామ పంచాయతీలోని మారుమూల
గ్రామమైనటువంటి ఈ గిరిజన ప్రాంతంలో వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి మంద ఆయలయ్య గారి పాప ఐషమ్మ గారి జన్మదిన సందర్భంగా ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది. ఈరోజు ఈ చలికాలంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వృద్ధుల సాధక బాధల్ని తెలుసుకొని ఈ దుప్పట్లు పంపిణీ చేస్తానని ముందుకు వచ్చినటువంటి ఆయలన్న గారికి మా గ్రామ పంచాయతీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి పాప జన్మదిన సందర్భంగా ఆమెకు ఆయుసు ఆరోగ్యాలు భగవంతుడు కల్పించగలరని కోరుకుంటూ రామ్. ఈరోజు శుభదినం. మంద ఐలయ్య గారి కుమార్తె ఐషాని గారి యొక్క జన్మదినం సందర్భంగా వాళ్ళు ఒక గొప్ప మనసును ప్రకటిస్తూ మన మారుమూల గ్రామమైనటువంటి గిరిజన ప్రాంతం, అది కూడా వృద్ధులకు ఈ చలికాలంలో గజగజ వణుకుతున్నటువంటి 10 డిగ్రీల 9 డిగ్రీల చలిలో కూడా మనం ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నామంటే మనం ఆర్థికంగా కొంతమందికి ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని ఈ రోజులలో జన్మదిన కార్యక్రమానికి విచ్చలవిడి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం, పనికిరాని కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఇవల్ల వాళ్ళు ఒక మంచి ఆలోచన చేసి జన్మదినం సందర్భంగా వృద్ధులకు మనం చెద్దర్లు బ్లాంకెట్లు పంచినట్టయితే ఒక మానవ సేవ కార్యక్రమం ఉంటుందని ఆలోచన చేసి వారు ఈ మంచి కార్యక్రమం కొనసాగించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మన అందరి యొక్క ఆశీస్సులు ఆ పాపకు నిండు నూరెళ్ళు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని ఆ కుటుంబాన్ని మీరు అందరు దీవించాలని కోరుకుంటూ, ఇక ముందు కూడా మనం చాలామందికి దీని ద్వారా కోరుకునేది ఏంటంటే ఈ పుట్టినరోజు కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో బడుగు బలహీన వర్గాలకు నిరుపేదలకు ఒక ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ఇది ఒక నిదర్శనం అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెన్నూరు బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, గడ్డం వినోద్ వెంకటస్వామిల ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న మాలల సింహ గర్జనకు మంచిర్యాల జిల్లా మాల బాంధవుల భారీగా తరలివెళ్లారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న సింహ గర్జనకు మంచిర్యాల జిల్లా మాల బాంధవులు భారీగా తరలివెళ్లారు. మాల నాయకులు మాట్లాడుతూ చెన్నూరు బెల్లంపల్లి ఎమ్మెల్యేల వివేక్ వెంకటస్వామి, వినోద్ ఆదేశాల మేరకు హలో మాలా చెలో హైదరాబాద్ కార్యక్రమానికి జిల్లా నుండి మాల బంధువులు భారీగా తరలి వస్తున్నారని, ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదని, ఉపకులాలని విద్య, ఉద్యోగ, రాజకీయం తదితర రంగాల్లో సమానంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరి మా కులం మీద మీరు ఎందుకు పడతారు? దళితులు ఎప్పుడు ఐక్యంగా కోరుకోరా? ఎన్నో కష్టాలు అనుభవించి మేము ఈ స్థాయికి వచ్చినాం. మరి మీరు అందరూ మాకు ప్రతి దళిత కుటుంబానికి ఎంతో ఆర్థికంగా ఇవ్వాలని అంబేద్కర్ కోరుకోడు. మరి మీరు ప్రత్యేకంగా ఏమైనా పర్సనల్ సాయం చేసిరా? ఒక దళిత కుటుంబం 20 లక్షలు ఇవ్వాలి. 20 లక్షలు ఇస్తే ఒక కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదుగుతుంది. మరి చేసిలే మీరు 30 లక్షల మందికి ఎన్ని కుటుంబాలకు ఈరోజు లోన్లు ఇచ్చారు మీరు? ఒక మనిషి ఆర్థికంగా డెవలప్ కావాలంటే వాళ్ళకు సంబంధించి ఒక లోన్, ఒక బ్యాంక్ లోన్ దాదాపు లేదంటే వేరే సహాయకంగా ఒక భూమి మరి ఎవరికి ఇస్తారు మీరు? దళితులకు 3 ఎకరాలు ఒకరు, 5 ఎకరాలు ఒకరు, పెళ్లి చేసుకుంటే 5 ఎకరాలు ఆర్థికంగా ఏ ఒక్కరు కూడా ఏ ప్రభుత్వం కూడా చేస్తలేదు కదా. మరి మా కష్టాలను తీరాలంటే మేము ఆర్థికంగా డెవలప్ అయ్యే రోజే మేము దళితులందరూ సంతోషిస్తారు. మరి దళితులు ఈరోజు ఆర్థికంగా ఎంతోమంది డెవలప్ కాకుండా, ఇంకా బట్టలు లేకుండా, బట్టలు సరిగ్గా వేసుకోకుండా, ఎంతోమంది అన్నం లేకుండా ఒక పూట తింటే ఒక పూట తినకుండా ఎంతోమంది ఉన్నారు. మేము ఈరోజు కొందరం ఏదో ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు ఈరోజు కొంచెం తెల్ల బట్టలు వేసుకుంటారు, కొంచెం రాజకీయ. కానీ వివేక్ ఇంత ముందుకొచ్చి ఆయన ఎంతో ఆర్థికంగా డెవలప్ అయిన వ్యక్తి, ఒక డాక్టర్, ఎంతో సంపన్నుడు అయినా కానీ అన్నింటినీ పక్క పెట్టి కులం కోసం కొట్లాడుతాడు. ఆయన పోరాటానికి మేము స్ఫూర్తిగా అండగా ఉంటాం. చాలా గ్రేట్. ఈరోజు వివేక్ వెంకటస్వామిని మేము మెచ్చుకుంటున్నాం. మా దళితులందరి తరఫున మాల కులం సంఘన ప్రత్యేక ధన్యవాదాలు వారి కుటుంబానికి. మరి మీరు ఇక ముందుంటే మీ వెన్నంటే ఉంటాం. తెలంగాణ వస్తే ఎలాగైతే ఇంతకుముందు పోరాటం చేసినారో తెలంగాణ ప్రజలందరూ అలాగే మాల సంఘం కూడా మీకు వెన్నంటి ఉండి పోరాటం చేస్తుంది మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. కాగా నేడు హైదరాబాద్లో జరిగే మాలల సింహగర్జనకు రామకృష్ణపూర్ మాల సంఘం నాయకులు అధిక సంఖ్యలో బయలుదేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాలల ఐక్యతను చాటడం కొరకు, అలాగే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేక పోరాటం కొరకే సింహగర్జన సభను ఏర్పాటు చేశామన్నారు. వర్గీకరణకు
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణను జరగనీయమన్నారు. రాబోయే రోజుల్లో మాలలకు అన్యాయం జరిగితే ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు. సింహగర్జనకు తరలి వెళ్లిన వారిలో మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు బైరిమల్ల మొగిలయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పలిగిరి కనకరాజు, శ్రీనివాస్, సదానందం, మురళి, బత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ పొందుతున్న ఉన్నారని చెప్పేసి మరి కొన్ని వర్గాలు మా మీద దుష్ప్రచారం చేయడం, మళ్ళీ పోయిన ఆగస్టులో న్యాయస్థానం సుప్రీంకోర్టు మరి ఎస్సీల వర్గీకరణను విడదీయాలనే అంశంలో మరి మాలలను, మాదిగలను, ఈ దళిత వర్గాల 59 కులాలను వర్గీకరణ అంశం మీద తీర్పియడం మరి మనవాళ్ళ తీర్పుగా భావిస్తూ మేమందరం దళితులంతా కలిసి ఉండి పోరాటం చేయాలనే నిదానంతో మా ఆత్మగౌరవ సభను మా ఎమ్మెల్యే గారు మరి హైదరాబాద్లో లక్షలాది మందితో నిర్వహిస్తున్న సభకు మేము మందమారి మండలం నుండి భారీ సంఖ్యలో తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కేతలపల్లి మున్సిపల్ నుండి దరిదాపు 300 మంది మరి ఈరోజు ఆ యొక్క మాల సింహగారి సభను మరి ఆత్మగౌరవ సభను విజయవంతం చేయడానికి బయలుదేరాం. మరి ఈ యొక్క సభకు విచ్చేసినటువంటి మరి మా సోదరులందరూ, మా మాల కుటుంబ సభ్యులందరికీ కూడా జైభీం తెలియజేస్తూ, గురుకులాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందక అనారోగ్యాలకు గురవుతున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలల్లో 38 మంది ఫుడ్ పాయిజన్తో చనిపోయారని బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రాజా రమేష్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా రామకృష్ణపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానిక బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా చెన్నై నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి 11 నెలల కాలంలో మరణించిన 52 మంది విద్యార్థులలో 38 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్గా కారణంగానే మరణించారని మండిపడ్డారు. పాలన గాలికి వదిలేసి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని, విద్యార్థులకు అండగా ఉంటూ పాఠశాలలో నాణ్యమైన పౌష్టికాహారం అందించే వరకు పోరాటం చేశామని హెచ్చరించారు. విద్యార్థులపై చిత్తశుద్ధి లేకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని మెనూని పరిశీలించారు. పాఠశాలను సందర్శించిన వారిలో పట్టణ అధ్యక్షుడు కంబగోల్ని సుదర్శన్ గౌడ్, కౌన్సిలర్లు జాడి శ్రీనివాస్, రేవల్లి ఓదలు, అనిల్ రావు, జీలకర్ర మహేష్, విజయలక్ష్మి, అలుగుల శ్రీనత, సదానందం తదితరులు పాల్గొన్నారు. చూసుకునే మంత్రి లేడు. ఈ క్యాబినెట్లో ఉన్న మంత్రులకి వారి శాఖలు, వారి సంపాదన, ఈ భూములు ఎట్లా, దీని మీద ఉన్న దృష్టి ఏ ఒక్క విద్యా సంస్థ మీద, విద్యార్థుల మీద లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ నుండి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. నీకు పరిపాలన చేత కాకపోతే నీ ఒక సీఎం పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చో తప్ప ఏ ఒక్క విద్యార్థి కూడా మరొకసారి చనిపోకుండా ఉండే నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే ఇదే సీటులో కొనసాగాలి. లేదనుకుంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని చెప్తా ఉన్నాను. వెంటనే నువ్వు విద్యాశాఖకి, ఆ శాఖకు ఒకరి బాధ్యత అప్పచెప్పి ఈ యొక్క విద్యార్థులు వారు తింటున్న ఆహారంలో పోషకాలు ఉన్నాయా లేవా, వారికి ఆ ఒక ఆహారం సరిపోతుందా లేదా, నాణ్యమైన విద్య అందుతుందా లేదా, వారు నివసిస్తున్నటువంటి రూమ్స్ కానీ హాస్టల్స్ కానీ నిజంగా పరిశుభ్రంగా ఉన్నాయా లేవా అని చూసుకునే ఒక వ్యక్తిని నియమించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఈరోజు మేము స్టార్ట్ చేయడం జరిగినది. బాలకృష్ణ గారు త్వరలో 2-3 రోజులలో వస్తారు. ఇక్కడ ఉన్న గురుకుల పాఠశాలలో అన్ని హాస్టల్స్లో కూడా ఖచ్చితంగా వారిని సమీక్షించి ఆ పాఠశాలలో వారికి ఉన్నటువంటి పిల్లలకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కానీ గవర్నమెంట్ నుండి ఏం అందుతుంది, ఏం అందుతలేదు, వారికి ఇంకేం అందుతే ఒక విద్య బాగుంటుంది, విద్యార్థులు బాగుంటారనే నివేదికను కూడా ఖచ్చితంగా అధిష్టానానికి పంపించే బాధ్యత మేము బీఆర్ఎస్ పార్టీ నుండి తీసుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా మా ఉద్దేశం ఒకటే, గవర్నమెంట్ని ప్రశ్నించడం కాదు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోవడం కాదు. మాకు ఒకటి మా లక్ష్యం ఉన్నటువంటి పిల్లలు ఏదైతే ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు హాస్టల్కి పంపుతున్నారో ఏ ఒక్క పిల్ల కూడా చనిపోవద్దని, వారి శవం కాదు ఇంటికి వెళ్ళేది, వారు ఒక మంచి విద్యాభ్యాసాన్ని పొంది ఒక మంచి మార్కులతోనో, ఒక మంచి సర్టిఫికెట్తోనో మా భవిష్యత్తు మంచిగా ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఇంటికి పోవాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ తీసుకోవాలి. అది తీసుకునేంత వరకు వారి వెంటబడతాం, వారి మెడలు వంచుతాం. పిల్లలకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది అయినా కూడా మీ వెంట బీఆర్ఎస్ పార్టీ గులాబీ దండ ఉన్నదని చెప్పి ఏ విద్యార్థి కూడా మర్చిపోవద్దని, ఏ ఉపాధ్యాయులు కూడా మర్చిపోవద్దని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏది ఏమైనా కూడా అక్కడ తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్ లాగా ఎప్పుడు డోర్లు తెరిచే ఉంటాయి. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా కేసీఆర్ గారి రూపంలో, కేటీఆర్ అన్న రూపంలో, మన చెన్నూరు నియోజకవర్గానికి బాలకృష్ణ అన్న రూపంలో మనకు పెద్దలు ఉన్నారు. వాళ్ళు మన ఇబ్బందులని చూస్తారు, ఖచ్చితంగా మనకు మంచి చేస్తారని చెప్తా.
ఈ యొక్క గురుకుల పాఠశాలని సందర్శించడానికి వచ్చినటువంటి ముఖ్య నాయకులు, పట్టణ అధ్యక్షులు, గౌరవ కౌన్సిలర్లు, మరీ ముఖ్యంగా మన మహిళా నాయకులు, విద్యార్థి నాయకులు, యువకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా పిల్లలకి నాణ్యమైన విద్యతో పాటు ఏ ఒక్క విద్యార్థిని మరణించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క గుంపు మేస్త్రి, ఓటుకు నోటు దొంగ ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉందని బాధ్యతగా నువ్వు ఈ బాధ్యత ఉంటే నువ్వు చేయి, లేకపోతే రాజీనామా చేసి ఇంట్లో పండుకోవాలి. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీసీ పూర్తిగా విఫలమైందని సిఐటియు నాయకులు ఆరోపించారు. సింగరేణిలో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు సంఘం ఏఐటీసీ పూర్తిగా విఫలం చెందిందని సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ రామకృష్ణపురం బ్రాంచ్ అధ్యక్షులు సాంబార్ వెంకటస్వామి ఆరోపించారు. స్థానిక యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కార్పొరేట్ స్థాయిలో జరిగిన స్ట్రక్చరల్ సమావేశంలో కార్మికులు ప్రస్తావించిన అంశాలపై యాజమాన్యంతో గుర్తింపు సంఘం చర్చించకపోవడం, కార్మికులతో పాటు రిటైర్డ్ కాంట్రాక్ట్ కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేయడమేనని విమర్శించారు. మైనింగ్ స్టాఫ్కు సూటబుల్ జాబ్ ఇవ్వడంతో పాటు చలికాలంలో కార్మికులకు ఇవ్వాల్సిన గరం కోట్లు అరకొరగా యాజమాన్యం అందించడం సరికాదన్నారు. కార్మికులు విధులకు హాజరయ్యేందుకు వెళ్లే ప్రధాన రహదారుల్లో వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. యూనియన్ ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన సొంతింటి కల వాగ్దానాన్ని గుర్తింపు సంఘం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రతి నెల స్ట్రక్చర్ మీటింగ్ ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా యాజమాన్యంతో చర్యలు జరపాలని కోరారు. ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్, ఉపాధ్యక్షులు రామగిరి రామస్వామి, అలవాల సంజీవ్, జడల ప్రవీణ్, ఆదర్శ్, లింగాల రమేష్ పాల్గొన్నారు. అలాగే మందమ్మ డివిజన్లో వచ్చేసరికి 29వ తారీఖు రోజున జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో సెక్షన్ మీటింగ్ కూడా జరిగేది. ఆ యొక్క సెక్షన్ మీటింగ్లో కార్మిక పలు సమస్యలు మేము ప్రస్తావిస్తామని చెప్పారు. కానీ ఏ విషయాలు ప్రస్తావించకుండా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో మాట్లాడాలనేది మా దృష్టికి రావడం జరిగింది. ప్రధానంగా వాళ్ళ ఏదైతే కార్మికుల సమస్యలు వాళ్ళ సేఫ్టీ కమిటీ, మైన్ కమిటీ విషయంలో తీసుకొచ్చినప్పుడు వెంటిలేషన్ విషయం కానీ, కార్మికుల సమస్యలు బూట్లు కావచ్చు, టోపీలు కావచ్చు, గరంకోట్లు కావచ్చు, సేఫ్టీ లాకర్స్ కావచ్చు, తదితర విషయాల్లో చర్చించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. అదే కాదు, ఇవాళ జీఎం పరిధిలో ఇవాళ కార్మికులు వెళ్ళేటువంటి రోడ్లో వీధి దీపాలు తప్పనిసరి ఏర్పాటు చేయాలి. ప్రతి కార్మికులు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దాని గురించి చర్చించవలసిన బాధ్యత ఉంది. అదే కాదు, ఈ చలికాలం వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క కార్మిక గరంకోట్లు అందియాలి. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి యాజమాన్యం కార్మికులకు ఇచ్చేటువంటి పరిస్థితిలో లేదు అనే పద్ధతిలో వ్యవహరించడం కరెక్ట్ కాదని కూడా మీరు నిలదీయాలని చెప్తున్నాం. ఇవాళ ప్రధానంగా ఇవాళ కార్పొరేట్ లెవెల్లో కూడా ఇవాళ 2011 నుంచి పెరిస్క్రిప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించాలని దాని మీద మేము పోరాటం చేస్తామని చెప్పారు. మీరు గెలిచారు. కానీ కనీసం ఇన్కమ్ ట్యాక్స్, పెరిస్క్రిప్షన్ ఇన్కమ్ ట్యాక్స్ కనీసం ఒక మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ సంతృప్తి కళ నెరవేరుస్తామని మేము మేనిఫెస్టో పెట్టారు. ఆర్యవేశ సంఘం సీనియర్ సభ్యుడు కొమరవెల్లి సుధాకర్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమావాస్య రోజున నిరుపేదలకు ఏ వస్తువు దానం చేసిన పుణ్యం లభిస్తుందని, కార్తీక మాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు సిద్ది భిక్షపతి, నంగునూరి సత్యనారాయణ, శ్రీహరి, అయితే సత్యనారాయణ, రావికంటి చంద్రశేఖర్, దొంతుల సత్యనారాయణ, భద్రయ్య, రుక్మయ్య, కైలాస ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. సద్గతి ప్రాప్తించకై అన్నదానం చేయాలని సంకల్పించుకొని మేము ఈ కార్యక్రమం చేపట్టుకున్నాము. దీనికి సహకరించినటువంటి వారు మన రంగ సత్యనారాయణ గారు దీనికి పునాది వేసి దీనికి మూలంగా ఉండి దీన్ని ఎంతో ప్రోత్సాహకరంగా నిరాటంకంగా నడిపిస్తున్నాడు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు అన్నదానం వల్ల అందరూ కూడా సుఖంతో. రామకృష్ణపూర్ ఏజోన్ ప్రాంతంలోని మహంకాళి ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి రుద్ర సహిత చండీయాగాన్ని వైభవంగా నిర్వహించారు. రామకృష్ణపూర్ ఏజోన్ ప్రాంతంలోని మహంకాళి ఆలయంలో శ్రీ గణపతి రుద్ర సహిత చండీ యాగంను ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. చండీ ఉపాసకులు బ్రహ్మ
శ్రీ ముత్యాల సంతోష్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం, మంగళ హారతులతో యాగాన్ని నిర్వహించారు. చండీ హోమంలో పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆధ్వర్యంలో యాగం అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలౌ చండీ వినాయక ఓం శ్రీమాత్రే నమః. కలియుగమునందు మానవులు ఏదైనా చేసి తరించాలి అంటే చండీ యాగము కానీ విఘ్నేశ్వర హవనము కానీ చేసి తరించాలి అని మనకు ఇతిహాసములు తెలియజేస్తూ ఉన్నాయి. కావున ఇట్టి మహంకాళి దేవాలయంలో రామకృష్ణాపురం నందు వత్సర పర్యంతం అనగా సంవత్సరం పాటుగా 12 మాసాలు కూడా దిగ్విజయంగా చండీ మహాయాగాన్ని చేసి ఈ మాసములో ఈ రోజున కార్తీక మాసం సంపూర్ణ పర్వదినాన ఈరోజు మహాచండీయాగ పూర్వకంగా మహాపూర్ణాహుతి విశేష అన్న సమారాధన కార్యక్రమాన్ని చేసి భక్తులందరినీ కూడా సంతృప్తిపరిచినటువంటి వారి దైవానుగ్రహానికి పాత్రులైనారు దేవాలయ నిర్వాహకులు, చండీయాగ నిర్వాహకులు. కావున ఇట్టి సమయంలో దేవాలయ అర్చకులు ముద్ద అవధూత శర్మ గారి యొక్క నేతృత్వంలో అదేవిధంగా అనేకమైన భక్తుల యొక్క సహాయ సహకారాలు చేయి చండీ మహాయాగం ఈరోజు పరిసమాప్తమైంది. కావున లోక కళ్యాణార్థమై చేసిన ఈ చండీయాగ ఫలితం అందరికీ కూడా కలిగినటువంటి వారి పొందినటువంటి వారి సుఖ సంతోష. వికారాబాద్లోని రామాలయంలో రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసంలో గత 30 రోజులుగా వికారాబాద్లో వివిధ దేవాలయాల్లో రుద్రాభిషేకం నిర్వహించిన శివలింగానికి కార్తీక మాసం చివరి రోజు స్థానిక రామాలయంలో రుద్రాభిషేకం నిర్వహించగా ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. విశ్వ కళ్యాణము అనే ఉదాత్తమైన సంకల్పంచే పరమేశ్వరుని అనుగ్రహంచే లభించే ప్రేరణ చేత 14 సంవత్సరాలుగా పరమ పవిత్ర క్షేత్రమైన కాశీ నుండి తెచ్చిన నిత్యం పూజలు అందుకొనిచున్న శివలింగానికి ప్రస్తుత పవిత్ర కార్తీక మాసనందు 30 రోజుల పాటు వివిధ దేవాలయాల్లో రుద్రాభిషేకం నిర్వహించిన ఈరోజు కార్తీక మాసం చివరి రోజు రామాలయంలో రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. భీమవరం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్. స్టేషన్లో రికార్డులను పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్న ఏసీపీ. పెద్దపులి దాడిలో తీవ్రంగా గాయపడి మంచిర్యాలలో చికిత్స పొందుతున్న యువ రైతు సురేష్. బాధితుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న అటవీ శాఖ ఉన్నతాధికారులు. ఘనంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. మంచిర్యాలలో అవగాహన ర్యాలీ నిర్వహించిన ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. హైదరాబాద్లో మాలక్ కులస్తుల సింహగర్జన. మంచిర్యాల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లిన కులస్తులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.